మీనాని రక్షించిన బాలు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీనాని దుండగులు కిడ్నాప్ చేయడం అమ్మమ్మ తాత ఇద్దరు చూస్తారు. బాలు రాజేష్ మరియు వెతుకుతూ చివరికి అమ్మమ్మ తాత వాళ్ళ లైన్లోకి వస్తారు. వెతుకుతూ ఉంటే అగో తను మన బాలుయే కదా అని వెళ్ళి బాబు బాబు మీనాని దుండగులు వ్యాన్లో తీసుకువెళ్ళారు, మేమెంత అడ్డుకోనియకుండా మమ్మల్ని నెట్టేశారు, చూడు అదిగో బండి కూడా అక్కడే పడి ఉంది అనడంతో ఒక్కసారిగా కింద పడి ఉన్న బండిని చూసి బాలు షాక్ అవుతాడు. అవును, ఇది ఖచ్చితంగా కిడ్నాప్ చేశారు అమ్మో అని చెప్పేసి, సరే అమ్మ ఎటు తీసుకువెళ్ళారు అనడంతో ఇలానే వెళ్ళారు బాబు అని చెప్తుంది ముసలమ్మ. చెప్పడంతో రాజేష్ అంటాడు, అరే ఈ వే అనేది ఒక 2 కిలోమీటర్ల వరకు ఇలాగే ఉంటుంది, ఎలాంటి బైపాస్లు ఉండవు, మనం త్వరగా వెళ్ళడంతో మన మీనాని రక్షించిన వాళ్ళం అవుదాం, వెళ్దాం పద అని చెప్పేసి రాజేష్ మరియు బాలు ఇద్దరు కలిసి ముందుకు సాగిపోతూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా ఫోన్ వస్తుంది సత్యంది బాలుకి. నాన్న అనడంతో బాలు ఏమైనా తెలిసిందారా, ఎక్కడ ఉంది మీనా అనడంతో, నాన్న ఎవరో కిడ్నాప్ చేశారట, ఇప్పుడే తెలిసింది, నేను ఎలాగైనా వెళ్ళి మీనాను రక్షించుకొని తీసుకొని వస్తాను అని చెప్పేసి సత్యంకు చెప్పడంతో, ఏంటి కిడ్నాపా, మన మీనాని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందిరా, తను చీమకు కూడా హాని తలపెట్టదు, ఎలా జరిగిందిరా అని ఒక్కసారిగా మాట్లాడుతుంటే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. ఈ విషయాన్ని విన్నటువంటి రోహిణి మాత్రం త్వరగా అనుకుంటుంది, వామ్మో ఎలానైనా బాలు వాళ్ళను షేర్ చేసి త్వరగా పట్టుకుంటాడు, నా బండి కూడా అయిపోతుంది, నా బండారం కూడా బయటపడుతుంది అని చెప్పేసి గుణాకి ఫోన్ చేస్తుంది. ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసింది, ఎలా అయినా వాళ్ళకి శత్రువులు అంటే నువ్వే ఉన్నావు కాబట్టి నీపైనే అనుమానం వస్తుంది, ఎలా అయినా బాలు వస్తే మాత్రం నా విషయం బయట పెట్టకు అని చెప్పేసి రోహిణి బాలుకు చెప్తుంది. సరే వాడైతే రాని, వచ్చాక వాడి సంగతి చెప్తానని చెప్పేసి గుణ ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో రాజేష్ మరియు బాలు ఇద్దరూ వెళ్తూ ఉండగా కాస్త చివరికి వెళ్ళే వరకు అక్కడ ఒక పాడుపడ్డ బంగ్లా కనబడుతుంది. అక్కడ ఒక దూరంగా ఒక వ్యాన్ ఆగి ఉంటుంది. అక్కడ డ్రాప్ అయ్యి వెళ్తూ ఉండగా అంతా చూస్తూ ఉండగా మీనా చేతిలో ఉన్నటువంటి ఒక కర్చీఫ్ కింద పడిపోతుంది. అది చూసి బాలు అంటాడు, అరే ఇది మాత్రం మీనాదేరా, ఖచ్చితంగా మీనాదే నాకు తెలుసు అని చెప్పేసి బాలు అంటుంటే, సరే చూద్దాం ఇదే ఏరియాలో అనేసి చూస్తూ ఉంటుంటే సడన్గా ఒక రౌడీ కనబడతాడు. సరే దొరికిపోయారా మీరు అనేసి వెళ్ళి చితక బాధేసి లోపలికి వెళ్తాడు. వెళ్ళడంతో అక్కడ మీనాను చైర్లో కట్టేసి పెడతారు దుండగులు. అరే ఇంత పని చేశారా, అనుకున్నాను నీ అవతారం నీ కథ చూస్తే నువ్వు ఎలా అయినా గుణగాడివే, నాకెప్పుడో తెలుసు అని చెప్పేసి గుణాను చితక బాదుతూ ఉంటాడు బాలు. ఇంతలో రాజేష్ ఏమో కట్లు విప్పి మీనాను కట్ల నుండి తప్పిస్తాడు. ఇదిలా జరుగుతుండగా గుణ, రే ఆగండి, రే మీరు ఏం చేస్తున్నారా, వాడిని కొట్టండి చంపండి అని చెప్పేసి వేరే రౌడీలకు చెప్తుండగా, ఏంటిరా మీరు నన్ను కొట్టేది, ఇప్పటికే 2 చేతులు 2 కాళ్ళు అయిపోయినాయి, ఇంకేం చేయాలరా నిన్ను, ఇంకా ఏం చేస్తే నీకు బుద్ధి వస్తుందిరా ఈసారి అని చెప్పేసి చితకబాది మెడపైన కత్తి పెడతాడు. అరే నిన్ను చంపేస్తే ఏ గొడవ ఉండదు, ఇప్పటికే శివగాడి జీవితాన్ని నాశనం చేశావు, ఇంకేం చేద్దాం అనుకుంటున్నావురా, ఎందుకురా మేమంటే నీకు అంత పగ అని చెప్పేసి బాలు కోప్పడుతూ ఉంటాడు గుణాని. అయినా కుక్క తోక వంకర స్ట్రేట్ ఎలా అవుతుంది ఫ్రెండ్స్, దాని యొక్క బుద్ధిని అలానే చూపిస్తుంది. అలానే గుణ కూడా అలానే చూపిస్తాడు, చెంప పగల కొడతాడు, ఎటుబడితే అటు కొడతాడు. ఎందుకురా ఎవర్రా నీకు ఇలా చెప్పింది మమ్మల్ని చెయ్యమని అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయినా గుణ వాళ్ళ యొక్క రోహిణిని ఇలా చేయమని చెప్పిందని చెప్పేసి చెప్పకుండా, ఎవరు ఎందుకు చెప్తారు, నేనే చేస్తున్నా, మీరే కదా నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టిండ్రు అని చెప్పేసి గుణ అంటుంటాడు. ఇదిలా ఉంటుండగా రోహిణి మాత్రం తనకు తెలిసిపోతుంది, ఎలా అయినా బాలు నిజాన్ని రాబట్టి తనను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడని తెలిసి రోహిణి తన యొక్క చైన్ని కుదబెట్టి అంటే దాన్ని తాకట్టు పెట్టి 2 లక్షలు తీసుకొని కామాక్షి వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి రావడంతోనే, ఏంటమ్మా రోహిణి ఇలా వచ్చావనడంతో, ఆంటీ పిన్ని కోస్త మంచిలు ఇస్తావా, ఇటు మా క్లయింట్స్ ఉన్నారు అందుకోసమనే ఇటు వచ్చాను అని చెప్తుంది రోహిణి. సరే అమ్మా కూర్చో, మంచిలు తీసుకొని వస్తానని చెప్పేసి లోపలికి వెళ్తుంది. చెప్పమ్మా రోహిణి, ఏంటమ్మా అంత అదోలా కనిపిస్తున్నావు అని కామాక్షి అంటుంటే, పిన్ని నాకు ఒక సహాయం చేసి పెట్టాలి మీరు అని చెప్పేసి రోహిణి అంటుంది. చెప్పమ్మా చెప్పు ఏంటి అనడంతో, మీ ఇంట్లో 2 లక్షలు పోయాయన్న విషయం అందరికీ తెలిసిందే, ఈ విషయాన్ని మా అత్తయ్య మరియు
మా మామయ్య గారికి ఇద్దరికి చాలా గొడవ అవుతుంది. ఇద్దరి మధ్యలో చాలా మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. అందుకోసమని నేను ఒక సహాయం చేయాలనుకుంటున్నాను అనడంతో, ఏంటమ్మా అనడంతో, నా దగ్గర ఒక 2 లక్షల రూపాయలు ఉన్నాయి, అవి మీకు ఇస్తాను, అవి మళ్ళీ అక్కడే పెట్టేసి మా యొక్క అత్తయ్య గారికి చెప్పి ఇక్కడే ఉన్నాయి డబ్బులు, నేను సరిగ్గా చూడలేదు, అవి పోయాయి అనుకొని చెప్పాను అని చెప్పేసి చెప్పాలి. ఈ ఒక్క సహాయం చేస్తే కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటాము. లేదంటే లేనిపోని అపార్థనల వల్ల అత్తయ్య మరియు మామయ్య ఇద్దరు విడిపోవాల్సి వచ్చేటట్టు ఉంది అని చెప్పేసి వట్టిగా చెబుతుంది. నకిలీ మాటలు మాట్లాడుతుంది రోహిణి. అది నిజమే అనుకున్నటువంటి కామాక్షి, నీది ఎంత పెద్ద హృదయం అమ్మా, నువ్వు ఇలా సహాయం చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు, నీకు సంబంధం చూసి నేను చాలా గొప్ప పని చేశానని చెప్పేసి కామాక్షి అంటుంది రోహిణితో. సరే అమ్మా, సరే, నేను అలానే చేస్తానని చెప్పేసి ఆ 2 లక్షలు తీసుకుంటుంది కామాక్షి. కానీ పిన్ని, ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు అని మాట ఇవ్వు అనడంతో మాటిస్తుంది కామాక్షి. ఇదిలా జరుగుతుండగా ఆ రౌడీల దగ్గర నుంచి వెళ్ళి మీనాను తీసుకొని బాలు సరాసరిగా ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తూ ఉండగానే ఇంతలో కామాక్షి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, ప్రభవదిన, నీకు ఒకటి చెప్పాలి, మనం పోయినా అనుకున్న 2 లక్షలు ఉన్నాయి, ఇక్కడే వేరే కబ్బోర్డ్లో దొరికాయి, నేను పోయాయేమో అనుకొని అనేసాను, నువ్వు అనవసరంగా మీనాను అనుమానించావని చెప్పేసి చెబుతుంది. ఏంటి, డబ్బులు దొరికాయా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ప్రభావతి. అరవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అందరూ మీనా పైన వేసిన ఈ యొక్క అభాండాన్ని అందరూ చాలా కోపంగా ఉంటారు. శృతి మాత్రం చెడామడా తిట్టేస్తుంది ప్రభావతిని. సత్యం అయితే ఇక చెప్పవశం కాదు. బాలు మాత్రం చంపుతా అన్నంత సీరియస్గా చూస్తాడు. మీనా ఒక్కసారిగా బోరున విలపిస్తుంది బాలు మీద పడి. సరేలే, ఏది ఏమైనా కాలం అనేది మన వైపు ఉంది. ఎప్పుడైతే రౌడీలు తీసుకువెళ్లారో అక్కడికి నేను వచ్చి నిన్ను కాపాడడం ఒక ఎత్తు అయితే, పోయాయన్న డబ్బులు తిరిగి దొరకడం అనేది ఇంకొక ఎత్తు. ఇలా మనకి ఏదో రకంగా మనం మంచి చేస్తూ ఉంటుంటే మనకు భగవంతుడు ఎప్పుడు అండగానే ఉంటాడని చెప్పేసి బాలు అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, సీరియల్ కూడా ఇలానే జరిగి మీనా పైన ఉన్న నింద పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.